క్రీస్తునాథునందు పిన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ అష్టభాగ్యాలు ప్రభువు మొదటిసారిగా తన పరిచర్యలో భాగమే. మత్తయి సువార్త ప్రకారము ఇది క్రీస్తునాథుడు మొదటి ప్రసంగం, కొండపైన చేర్పరిచినటువంటి మొదటి ప్రసంగం. ఒక విధంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఇలాంటి గొప్ప వాక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యొక్క యేసు ప్రభువుకు అలాంటి గొప్ప వాక్కులు ఎలాగొచ్చాయనుకుంటే, నేను ఆలోచన చేస్తూ నాకు అర్థమైంది ఏంటంటే, ఇది తండ్రి నుండి కుమారునికి పారంపర్యంగా వచ్చినటువంటి వాక్కులని నేను బలముగా విశ్వసిస్తున్నా సహోదరి సహోదరులారా. తండ్రి నుండి కుమారునికి పారంపర్యంగా వచ్చినటువంటి ఈ యొక్క గుణాలని, ఇలాంటి గొప్ప గుణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అతని యొక్క జీవిత విధానం ద్వారా తండ్రి నుండి నేర్చుకున్నటువంటి ఆ గొప్ప సూక్తులని. అందుకని ప్రభు చెప్తున్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇక్కడ బహుశా ఇలాంటి గొప్ప సుగుణాన్ని తన తండ్రి నుండి నేర్చుకుని వింటాడేమో. అందుకని చెప్తున్నాడు, నా తండ్రిలాగా మీరు కూడా దీనాత్ములుగా ఉండండి. బహుశా ఆ యొక్క పలుకులు ఆ ప్రభు నుండి వచ్చాయంటే తండ్రి నుండి నేర్చుకున్నటువంటి వాక్కులు సహోదరి సహోదరులారా. ఇవి మనమందరికీ తెలుసు. మన యొక్క నడవడిక, మన మాట తీరు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మనకన్నీ మనకు మొదటి గురువు ఎవరో తెలుసా? మన తల్లి తండ్రి. అదే విధంగా క్రీస్తునాథునికి మొదటి గురువు సాకుడు తండ్రిగా ఉన్నటువంటి యేసు. తన తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి ఈ యొక్క పలుకులు ఎంత బాగున్నాయి చూడండి. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఇవన్నీ సాక్షాత్ మనము యేసు యొక్క జీవిత చరిత్రను గమనించినట్లయితే కనుక ఆయన యొక్క జీవితంలో ఇవన్నీ కూడా ఆయన అనుభవించారు. అందుకనే చెప్తున్నా, ఈ పాఠాలు, ఈ సూక్తులు తన తండ్రి ద్వారా నేర్చుకున్నాడు అని. యేసు కూర్చునండి, ఎంత దీనము గల హృదయుడో, ఎంత శాంతి గల హృదయుడో, ఎంత నిర్మలము గల హృదయుడో. అందుకనే బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు మనం చదువుతున్నాం, యేసపు ఎలాంటివంట? నీతిమంతుడు. మనం చదువుతున్నాము, యేసపు ఎలాంటివంట? నీతిమంతుడు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యుడు, వారు సంతృప్తి పరపబడుదురు. సహోదరి సహోదరులారా, యేసపు నీతివంతమైన జీవితాన్ని అతడు జీవించగలిగాడు. సహోదరి సహోదరులారా, ఇంకొక సందర్భంలో ప్రభు అంటున్నాడు, మీరు మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంట? ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిశుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించినే తప్ప పరలోక రాజ్యంలో మీకు ఎవరికి కూడా స్థానం లేదు అంటూ ప్రభు చెబుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, నీతివంతమైనటువంటి జీవితానికి అంత అర్థం అనేది ఉంది. కనుక మనం అందరం కూడా ఈనాడు ఆత్మపరిశీలన చేసుకోగలగాలి. తపస్కారంలో మనం అందరం కూడా ప్రభు యొక్క రక్షణ చరిత్రలో మనం పాల్పంచుకుంటున్నాం. మరి అలాంటి భాగ్యమైన సిచ్యువేషన్లో మనకు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిశుల కంటే నేను ఎలా నాకు జీవితాన్ని నీతివంతముగా మార్చుకోవాలి? ప్రభు చెప్తున్నాడు, అందరి విధంగా చేస్తున్నారు. ఒకవేళ నువ్వు నిజంగా నీతివంతమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు వారి మాదిరిగా చెయ్యగాకు. ఎలా చేయాలంట? ఉదాహరణకు ప్రార్థన జీవితాన్ని మనము ఆత్మపరిశోధన చేసుకుందాం. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అందరి మాదిరిగా ప్రార్థన చేయవద్దు. ఏ విధంగా మీరు ప్రార్థన చేయాలంట? ఈ యొక్క హృదయపు తలుపులు మూసివేసుకొని ఎవరికి కనపడకుండా సాక్షాత్తు దేవుడు గుర్తెరుగుతాడు నీ యొక్క ప్రార్థన. అలాంటి ప్రార్థన నాకు ఇష్టతరముగా ఉంటుంది. అలాంటి ప్రార్థన చేయి. కనుక సహోదరి సహోదరుల, ప్రార్థన ఎలా చేయాలో మనకందరికీ దావీదు మహారాజు జీవిత చరిత్ర బాగా అర్థమవుతుంది. ఒక్కనొక సందర్భంలో దావీదు మహారాజు పాప కారణంగా బిడ్డకు జన్మనిచ్చాడు. తరువాత ఆ యొక్క బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు.
అనారోగ్యం పాలైతే ప్రభు యొక్క మనసును కరిగించాలని దావీదు మహారాజు ఏం చేశాడో తెలుసా? ఇదిగో అవును, నేను తప్పుదల చేశాను, కానీ నా తప్పు కారణంగా ఈ యొక్క లోకానికి ఈ యొక్క బిడ్డను నేను తీసుకొని వచ్చాను, కానీ నా పాప కారణంగా నా యొక్క బిడ్డను శిక్షించదు వద్దు ప్రభువా అంటూ ఏం చేశాడో తెలుసా? అతని పైన అతని బట్టలు చించుకొని గోనె కాల్చి ఆ దుమ్మును అతని పైన వేసుకొని ఆ ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు నా పైన కరుణ చూపుతాడేమో, నా పాపనికి విముక్తిని కాజేస్తాడేమో, నాకు బిడ్డకు తిరిగి మంచి జీవాన్ని ఇస్తాడేమో అని ఆశతో అతడు 7 దినాలు ప్రార్థన చేశాడు. సహోదరులారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది 7వ దినాన ఏం జరిగింది? ఆ యొక్క పసికందు మరణించాడు. పసికందు మరణిస్తానే ఆ యొక్క బంట్రోతులకు ఒక పని మనుషులకు ఈ యొక్క సందేశాన్ని రాజుకు ఎలా చెప్పాలో ఎవరికి అర్థం కావడంలో పోతే రాజు ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం చేస్తాడో ఒక దిక్కు చూడని స్థితివేషంలో ఉన్నప్పుడు ధైర్యం చేసి ఆ యొక్క భటులు దావీదు మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సన్నివేశాన్ని అందజేస్తారు. రాజా, ఇక నీకు కుమారుడు చనిపోయాడు అంటే రాజు ఏం చేస్తారంటే వెంటనే అక్కడి నుంచి లేచి వచ్చేసి నేరుగా దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆ యొక్క బట్టలన్నీ కూడా తీసివేసుకొని స్నానం చేసి తలకు నూనె రాసుకొని మంచి బట్టలు ధరించి డైనింగ్ హాల్కి వెళ్తాడంట కూర్చొని భోజనం చేసడానికి. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని రోజులు ఈ యొక్క 7 దినాలు ఆ రాజు యొక్క సిచ్యువేషన్ చూస్తే ఘోరం అని, మరి ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే ఆ రాజు పలికిన మాటలు ఇవి ఏంటంటే, ఇంతవరకు నేను ప్రార్థన చేసింది ఏమిటంటే కనుక నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, నా పైన కరుణ చూపాలి, ప్రభు యొక్క మనసు మార్చాలి అనే తపనతో నేను ఉపవాస ప్రార్థన చేశాను. ఇక నా ప్రార్థన దేవుడు ఆలకించడు. కాకపోతే ఇప్పుడు ప్రభు మాట నేను ఆలకించాలి, ప్రభు సన్నిధిలో నేను కూర్చోవాలి, దేవుని యొక్క మాట ప్రకారం నేను నడవాలి అంటూ అతడు లేచి స్నానం చేసి భోజనం ఆరగించి, ప్రభువా ఇప్పుడు నీ చిత్తం ఏమిటో చెప్పు, ఆ చిత్త ప్రకారం నేను నడుచుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను అంటూ దావీదు మహారాజు యొక్క ప్రార్థన విధానము అది. సహోదరులారా, నేను ఎందుకు దావీదు మహారాజును జ్ఞాపకం చేస్తున్నంటే సాక్షాత్తు యేసేపు కూడా ఇలాంటి ప్రార్థన అలవాటునే నేర్చుకున్నాడు. బాగా గమనించండి, యేసేపు కూడా ఇలాంటి ప్రార్థన అలవర్చుకున్నాడు. కాబట్టి మరియ తల్లి గర్భం దాల్చిందని ఆ యొక్క అంశం యేసేపు తెలియగానే ఏం చేశాడు? సైలెంట్ అయిపోయాడు. దేవుని చిత్తం ఏమిటో అతను చూడగలిగాడు. దేవా, నీ సంకల్పం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో నాకు చూపి ప్రభువా, దాని ప్రకారమే నేను నడుచుకుంటా అంటూ అతడు తనను తానుగా మననం చేసుకొని ధ్యానం చేసుకొని చివరిగా అతను నీతివంతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. అదే సిచ్యువేషన్లో మనముంటే మనం ఏం చేస్తాం? ఆ యొక్క అంశాన్ని బట్టబలి చేసి దాన్ని ఆ లో ప్రకారముగా ఎన్ని అనర్థాలు రావాలనో, ఎన్ని ఇబ్బందులు రావాలనో, ఎంత శిక్ష రావాలనో అటన్నిటిని కూడా మనము చేసి తీరేవాళ్ళం. కానీ నీతివంతుడు కాబట్టి అతను ఏం చేశాడు? దేవుని యొక్క ప్రణాళికను గుర్తించగలిగాడు. దేవా, నా సంకల్పం కాక, నా ప్రమేయం కాక, నీ ప్రమేయం ఏమిటో, నీ సంకల్పం ఏమిటో నాకు తెలియజే ప్రభువా, దానికి నేను తల ఉంచుతాను, దాన్ని నేను నీ యొక్క ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకొని పోగలుగుతానంటూ అతడు దేవుని యొక్క చిత్తాన్ని అతడు తన యొక్క జీవితంలో తెలుసుకోగలిగాడు. సహోదరులారా, ఇది ప్రార్థన విధానం అంటే. ఇది మనకు అదే విధంగా ఇతరులకు ప్రార్థన వ్యత్యాసం. సహోదరులారా, క్రైస్తవులుగా మొత్తముగా దేవునికి బిడ్డలుగా మనం ప్రార్థన చేసే విధానము ఇదే ఉండాలి. ప్రభువా, నా సంకల్పం కాదు, ఇదిగో నాకు ఆశ ఉంది, నాకు ఎన్నెన్నో తలపులు ఉన్నాయి, నాకంటూ ఒక ప్రణాళిక గీసుకున్నా, వీటన్నిటిని నెరవేర్చడానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా, ఉపవాసం ఉంటున్నా, అన్ని చేస్తూ ఉన్నా, కానీ ఇది కరెక్ట్ కాదు, నిజమో తప్పు నాకు తెలియదు, నీ సంకల్పం ఏమిటో నెరవేర్చు ప్రభు అంటూ మనము చెప్పగలగాలి. సహోదర, అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టతరముగా ఉంటుంది. అది పునీత యేసేపు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సందేశం. ప్రార్థన ఎంత బాగా చేశాడో చూడండి. అలాంటి క్లిష్ట పరిస్థితులలో అతడు దేవునికి అప్పచెప్పగలిగాడు. అందుకనే ఏం చేశాడు? దేవదూత కలలో కనపడి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ భార్య మరియ పవిత్ర ఆత్మ శక్తి ద్వారా గర్భం దాల్చింది, ఆమెను స్వీకరించేందుకు నువ్వు సందేహించకు.
అంటే దేవుని మీద అతడు ఆధారపడడం కారణంగా అతని యొక్క దైవ దర్శనాన్ని అతడు చూడగలిగాడు. మనము కూడా సహోదరి సహోదరులారా, మనము ఇలాగ ప్రార్థన అలవర్చుకుంటే కనుక ఖచ్చితంగా మనతో కూడా దేవుడు ఈ సందర్భంలో మాట్లాడతాడు. మనం మారుతున్నాము కానీ దేవుని యొక్క ఆలోచన విధానము, దేవుని యొక్క సంకల్పము ఎప్పుడు కూడా మారదు. ఈ యొక్క సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించగలగాలి. అలనాడు ఏ విధంగా అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి రీతిగా దేవుడు మన మధ్యలోకి రాగలిగాడంటే, ఈ సందర్భంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే, ఇలాగ మనము దేవుని దర్శించగలిగితే కనుక అలాంటి దేవుడు ఇలాంటి తరుణంలో ఇలాగనే మనకు జవాబిస్తాడు. ఇలాంటి దర్శనాల ద్వారా మనం మాట్లాడతాడు. ఇలాగనే మనకు ఒక మార్గదర్శకాన్ని మన ముందు ఉంచుతాడు. దాన్ని నువ్వు తీసుకొని నీకు జీవితంలో ముందుకు పయనించగలిగితే నీకు జీవితంలో అద్భుతాలు అనేటివి మనము చూడగలుగుతాం. సహోదరి సహోదరులారా, కనుక ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. ప్రార్థన చేసే విధానంలో మనం ఎప్పుడైతే మార్పు తెచ్చుకుంటామో కొంత యేసేపులాగా మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. మన బిడ్డలు కూడా మంచి బిడ్డలుగా తయారు కాగలుగుతారు. మన బిడ్డలు కూడా ఈ యొక్క లోకములో అందరికీ మహిమను చేకూర్చే బిడ్డలుగా ఎదగగలుగుతారు. అలాంటి గొప్ప అద్భుతాలు మనకందరికీ దేవాది దేవుడు చేసి పెడతారు. సహోదరి సహోదరులారా, కనుక ఒక కుటుంబ యజమానిగా ఈనాడు చేయవలసింది ఏమిటంటే కనుక నీ యొక్క సంకల్పాన్ని నీ ఇష్టానుసారంగా ముందుకు తీసుకొని పోగా, ప్రభువా నా కుటుంబం కోసము నేను నీ ముందు సాగిలపడుతూ ఉన్నా, నా బిడ్డ ఆరోగ్యం కోసము నీ ముందు నేను సాగిలపడుతూ ఉన్నా, నా బిడ్డ భవిష్యత్తు కోసము నీ ముందు నేను సాగిలపడుతున్నా అని ఏ విధంగా అయితే దావీదు రాజులాగా నీ యొక్క కుటుంబం కోసం మోకాళ్ళని ప్రార్థించగలుగుతావో అది దీవెనకరముగా ఉంటుంది. అది ప్రార్థన అంటే సహోదరి సహోదరులారా. అలాంటి ప్రార్థన మన బిడ్డల కోసం మనము ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన బిడ్డల కోసము అద్భుతాలు చేయగలుగుతాడు. ఇంకొకటి సహోదరి సహోదరులారా, తపస్కాలం అంటే మన జీవితంలో మనకు వచ్చేదండి నెక్స్ట్ దాన ధర్మాలు. దాన ధర్మాలు అందరూ కూడా చేస్తారు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నారు, మీరు దాన ధర్మాలు చేసేది నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేయి కూడా తెలియకున్నంత రహస్యంగా నువ్వు దాన ధర్మములు చేయండి. కానీ ఏమనుకోవద్దు, నేను మాట్లాడే మాటలు కొన్నిసార్లు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. మనం చేసే దాన ధర్మాల కోసం మనం ఏం చేస్తున్నాము? డబ్బాలు కొట్టుకుంటున్నాం, పేర్లు రాయించుకుంటున్నాం, అదే పనిగా గురువుల చేత చెప్పించుకుంటున్నాం. ఇది మనం చేసే గొప్ప తప్పు. బాగా గుర్తిరగండి, ఇలాంటి కార్యాలకు మనం పూనుకోకూడదు. ఒకవేళ ఇలాంటి కార్యాలు మనం పూనుకుంటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు మన జీవితంలో మనము అనుభవించలేము. ఎందుకంటే ప్రభువే చెప్తూ ఉన్నాడు, నువ్వు దాన ధర్మాలు చేసేటప్పుడు నీ కుడి చేత చేసేది నీ ఎడమ చేయి తెలియకుండా నువ్వు చేయి. అప్పుడు మాత్రమే దానికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. ఒకవేళ గోడల మీద పేరు రాయించుకోవడము, ప్రఖ్యాపన చేయించుకోవడము, ఈ విధంగా చేయించుకుంటే దానికి రావాల్సిన ప్రతిఫలమును నువ్వు ఆ సందర్భంలోనే ప్రజల నొప్పులను పొందుతున్నావు. కాబట్టి దేవుని యొక్క మందలను, దేవుని యొక్క దీవెనలను మనం ఎప్పుడు కూడా అనుభవించలేము. కనుక ఇది వాస్తవం. దేవుడికి మనము ఎన్నెన్నో మంచి క్రియలు చేస్తున్నాం, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తున్నాం, ఎన్నెన్నో గొప్ప క్రియలు చేస్తున్నాం. కానీ ప్రభు మనల్ని కోరుకునేది ఏమిటంటే నువ్వు చేసే యొక్క మంచి క్రియ నీ యొక్క తండ్రికి నీకు మాత్రమే తప్ప ఎవరికి తెలియకూడదు. ఒకవేళ అలాంటి దాన ధర్మాలు, అలాంటి మంచి క్రియలు మనం చేయగలిగితే కనుక దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని నువ్వు వ్యక్తిగతంగా నీ యొక్క అనుగ్రహానికి తగ్గట్టుగా నువ్వు నీ యొక్క జీవితంలో అన్ని పుచ్చుకుంటావు. సహోదరి సహోదరుల, కనుక మనం మారాలి, మనం మారి తీరాలి. ఒకవేళ గురువుని మనం చదవాలి రాసిపడ్డా, ఫాదర్ గారు నా పేరు మీరు చదవద్దు, ఫాదర్ గారు నా పేరు మీరు లిఖించవద్దు, ఇది దేవుని కోసం నేను చేస్తూ ఉన్నా, దేవుని మహిమ కోసం నేను చేస్తూ ఉన్నా అని ఏనాడైతే మనం మంచిగా తీసుకోగలుగుతామో మన దాన ధర్మాలకు మన ఒక విలువ అనేది ఉంటుంది. అంతవరకు మన దాన ధర్మాలు మన ప్రజల ప్రవర్తనతోనే లేకపోతే గురువులు చెప్పే మాటలతోనే నిండిపోతే తప్ప మనము సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహాలను మనము పొందలేము. సహోదరి సహోదరులారా, అదే విధముగా చివరిగా ఉపవాసం. ప్రభు చెప్తున్నాడు ఉపవాసం చేసే రీతి ఏ విధంగా ఉండాలనో అది కూడా ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం చేస్తున్న సంగతి ఎవరికి తెలియకుందంట. అందుకనే ఒకవేళ ఎవరైనా గుర్తుపడతారేమో
దయచేసి నువ్వు మంచిగా స్నానం చేసి ఆనాడు స్పెషల్గా బట్టలు కావాలని ఇంకా కొంచెం ఎక్కువ మేకప్ వేసుకొని నేను నువ్వు మనము ఉపవాసం ఉన్నట్లుగా ఎవరికి తెలియకూడదంట. రహస్యముగా నువ్వు ఆ ఉపవాస ప్రార్థన నువ్వు చేయగలిగితే కనుక దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు నీ యొక్క జీవితంలో అనుభవిస్తావు. ఇవి నేను చెప్పే మాటలు కదా సహోదరి సహోదరులారా. కావాలంటే మత్తయి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకోండి. ఉపవాసం ఏ విధంగా చేయాలా, ప్రార్థన ఏ విధంగా చేయాలా, దాన ధర్మాలు ఏ విధంగా చేయాలా అనేవి ఉన్నాయి. కనుక నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే యేసు గారు కూడా ఎన్నెన్నో మంచి కార్యాలు చేశాడు, మనకంటే గొప్ప కార్యాలు చేశాడు. మీకు అందరికీ తెలుసు హేరోదు రాజు మహాక్రూరుడు. బైబిల్ గ్రంథంలో రాబడిన మాట, హేరోదు రాజు మహాక్రూరుడు అంట. అలాంటి ముందు యోసేపు ఎంత చెప్పండి, ఒక వడ్రంగి, ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటే ఏమని చేయగలడు. అలాంటి వారి సహితము కూడా ఆ ఎడారి ప్రాంతం గుండా ఈజిప్టు ప్రాంతానికి నడిపించుకొని పోగలిగాడంటే ఎంత రిస్క్ తీసుకొని ఉండాలి చెప్పండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా? అందుకనే ఇప్పుడు యేసు గురించి మాట్లాడితే అతడు నిశ్శబ్దత గలవాడి వ్యక్తి, శాంతిపరుడు, దయామయుడు. అందుకనే అతని గురించి బహుశా ఇదే కారణం చేతనేమో బైబిల్ గ్రంథంలో అతని గురించి ఏ మాటలు మాట్లాడడానికి చాలా తక్కువ. కానీ మనం ఆలోచన చేస్తే కనుక ఎన్నెన్నో అంశాలు మనము రాసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. అంటే అతను చేసిన క్రియలన్నీ కూడా ఎవరి కోసం చేశాడు? దేవుడి యొక్క మహిమ కోసం చేశాడు, దేవుడి గణపరచడం కోసం చేశాడు. కనుక మన జీవితంలో కూడా ఇలాగ చేయాలి. మనం చేస్తే ఏమైనా దేవుడి కోసము, ఇలాగ పాటుపడాలి ఏమైనా మనం చేస్తే మన కుటుంబం కోసము, మనకి బిడ్డల కోసము. చూడండి, అతను ఎన్నెన్నో త్యాగాలు చేశాడు. మనం ఏం చేస్తున్నాం త్యాగాలు? మహా అంటే ఒక పూట భోజనం త్యాగం చేయగలుగుతున్నాం. అంతకుమించి ఏం చేస్తున్నాం? అంతకుమించి మనం చేయాలి. కనుక సహోదరి సహోదరులు, ఉపవాసం అంటే ఇలాంటి త్యాగాలు మనం చేసి హోషేయ ప్రవక్త మాట అంటాడు. ఆయన అనారోగ్యం పాలైనప్పుడు చాలా బాధతో ఆవేదనతో కృంగిపోతూ ప్రభువును ఒక మాట అడుగుతున్నాడు. ప్రభువా, ఇదిగో ప్రభువా, నేను మంచి జీవితాన్ని జీవించాను, నా ఆరోగ్యం బాగుండగా నేను ఈ సేవకై ఎన్నెన్నో విధాలుగా శ్రమపడ్డాను, ఆ మేలుని బట్టినా సరే నాకు మంచి ఆరోగ్యాన్ని దయచే ప్రభు అంటూ దేవుని మీద అతను కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ విధంగా మన ప్రార్థన ప్రభు ముందు ఉండాలి సహోదరి సహోదరులారా. ప్రభువా, ఇదిగో ప్రభువా, నాకు ఆరోగ్యంగా ఉండగా, నా దగ్గర వనరులు ఉండగా, నాకు శక్తి ఉండగా, నీ యొక్క మహిమ కోసం నేను ఇలాంటి మంచి కార్యాలు చేయగలిగాను ప్రభు అంటూ ప్రభువుని దగ్గర మనము ప్రార్థన చేయగలగాలి. కనుక నాకు, నా కుటుంబానికి నువ్వు చేసి తీరాలి. ఏదనగా అలనాడు ఆ ప్రవక్త చేయలేదా? యేసోపుకు చేయలేదా? దావీదు మహారాజు చేయలేదా? అబ్రాహాము చేయలేదా అని మనం ప్రశ్నించగలగాలి దేవాది దేవుడిని. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు సహోదరి సహోదరులారా. అలాంటి ఉపవాసాన్ని, అలాంటి ప్రార్థనను, అలాంటి దాన ధర్మాలను మనకు జీవితంలో అలవర్చుకున్నట్లయితే కనుక మన కుటుంబము బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కుటుంబంగా మారుతుంది, తిరు కుటుంబంగా మారుతుంది. కనుక సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కనుక ప్రభువు చెప్తున్నాడు, నీతివంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే కనుక అన్యుల మాదిరిగా నువ్వు ఉండద్దు, నీకు కొంచెం ఎక్కువగా ఉండాలి, వారికంటే నీలో కొంచెం మార్పు అనేది ఉండాలి. అలాంటి మార్పుతో మనము జీవించగల అలాంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సుగుణుడు మన పునీత యేసు. అందుకని ఆ కాలంలో బహుశా క్రీస్తునాథుడు ఏరి కోరి ఆ కాలానికి ఒక సంరక్షణగా కాచి కాపాడేందుకు, ఆ తిరు కుటుంబాన్ని మనకు నిలదెప్పేందుకు అలాంటి గొప్ప మహానుభావుని దేవుడు ఎన్నుకున్నాడు సహోదరి సహోదరులారా. చూడండి, ఎంత నీతివంతమైన జీవితాన్ని జీవించిన తప్ప అలాంటి గొప్ప భాగ్యాన్ని నోచుకుంటాడు. చెప్పండి, ఇతడు మనకు గొప్ప ఆదర్శం, గొప్ప సుమార్తిక. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో శ్రీమితో ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. తండ్రి, గుర్తుపెట్టుకోండి, మన తండ్రి ఇప్పుడు కూడా మన బాగు కోసమే చేస్తుంటారు. బిడ్డలు బాగా జ్ఞాపకించుకోండి,
తల్లి తండ్రి ఇప్పుడు కూడా మన మేలు కోసమయ్యే ఎన్నెన్నో తపనలు పడుతుంటారు. వారి తపనలో మనము మన ప్రార్థన ద్వారా సహాయపడాలి. మనం కొంచెం కోపపడుతున్నాం, కొంచెం ఆవేశానికి గురవుతున్నాం, ఇవన్నీ కూడా మీ మేలు పడి తప్ప ఏమి మీ మేలు పడి తప్పక వాళ్ళలో ఏ దురదృష్టం అనేది ఉండదు, ఏ చెడు ఆలోచన కూడా ఉండదు. వారు ఇంత శ్రమ పడేది, ఇంత కష్టపడేది నీ మేలు కోసం తప్పక ఏమి ఉండదు. ప్రతి తండ్రి తల్లి కూడా ఇదే ఆశతో ఉంటారు. కాబట్టి బిడ్డలుగా మనం అందరం కూడా ఈనాడు మన తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు నాన్నను జ్ఞాపకం చేసుకుంటూ నాన్నగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, అదేవిధంగా తను చేసిన పనిలో ఇంకా మంచి నైపుణ్యాన్ని సాధించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మన అందరి తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున.